జీవితంలో ఒక మనిషి విజయం సాధించాలంటే ఒక ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ అంటే గోల్ మీద దృఢమైన నమ్మకం. జీవితంలో ఒక మంచి విజయం సాధించాలని కోరిక. ఎంత కష్టం ఎదురైనా విజయం సాధిస్తాను అనే పట్టుదల ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా కాకినాడ వ్లాగ్స్. మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేయడం మర్చిపోకండి మరియు నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేయండి. సో మీరు మా ఎక్సైటింగ్ వ్లాగ్స్ని మిస్ అవ్వకుండా ఉంటారు. మీరు నిర్ణయించుకున్న లక్ష్యం కోసం కష్టపడండి. ఈ సమాజం ఎవరి కోసం ఆగదు, ఎవరు మన కోసం ఎదురు రారు. మనమే కష్టపడి సక్సెస్ అయ్యి నిరూపించి చూపించాలి. నువ్వు కష్టపడే సమయంలో ఎదురు దెబ్బలు తగలవచ్చు, కానీ వెనకడుగు వెయ్యకు. చాలామంది అది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని అంటారు. ఈ మాటలన్నీ చూసి భయపడితే నువ్వు విజయాన్ని సాధించలేవు. మీకు ఒక చిన్న ఉదాహరణకు ఒక స్టోరీ చెప్తాను, వినండి. ఒక 100 మంది వ్యక్తులకి ఒక పోటీ పెట్టారంట. ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ 1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఆ కొండపై 1 కోటి రూపాయలు విలువ చేసి నగలు పెట్టి ఉంది అని చెప్పారు. ఈ నగలు పెట్టి చూస్తే అది మెరిసిపోతూ కనపడుతుంది, కానీ అక్కడ వెళ్ళాలని అంటే కొన్ని ప్రమాదాలు ఎదుర్కొని వెళ్ళాలని చెప్పారంట. మీరు కొండ ఎక్కుతుంటే అక్కడక్కడ రాళ్ళు రొల్లుతూ కిందకు పడతాయి. మధ్య మధ్యలో ముళ్ళుదారులు ఎదురవుతాయి. ఈ కొండ మీద విషసర్పాలు కూడా ఉంటాయి. కొంతమంది ప్రయత్నం చేశారు. మధ్యలో రాళ్ళు కిందకి వస్తుంటే భయంతో కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. ముళ్ళదారిలో ఎలా నడవాలో తెలియక కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకా కొంచెం చివరికి వెళ్ళాక సర్పాలు చూసి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారంట. కానీ 100 మందిలో ఒకే ఒక్క వ్యక్తి మాత్రం విజయం సాధించాడు. ఆ వ్యక్తి ఎందుకు విజయం సాధించాడు? మధ్యలో చాలా ప్రమాదాలు వచ్చాయి, కానీ కష్టపడి ఎదురు ఇచ్చి సాధించాడు. అది ఎందుకు? ఆ వ్యక్తికి చెవుడు. ఎస్, ఆయనకి గోల్ ఒకటే కనిపించింది. మధ్యలో ప్రమాదాలు ఏమీ కనిపించలేదు, వినిపించలేదు. మనం కూడా విజయం సాధించాలని అంటే ప్రారంభంలో ఎన్ని కష్టాలు రావచ్చు. కొంచెం ముందుకు వెళ్ళి నువ్వు చేయలేవు అని నిరాశపడవచ్చు. అనుభవం లేకపోయినా ఎదురు దెబ్బలు తగలవచ్చు. ఈ కష్టాలన్నీ తట్టుకుని సాధించగలిగితే నువ్వు విజయాన్ని నిలబెట్టుకునే సమర్థుడు అవుతావు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.